తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురిచూసి కొట్టడంలో సిద్ధహస్తులు. ఆయన అనుకున్నది అనుకున్నట్టు చేసేస్తారు. కొన్ని విషయాలు తగ్గినట్టు కనిపించినా అనుకున్నదే చేస్తారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో అటు విపక్షాలకు కౌంటర్లు ఇవ్వడంతో పాటు పార్టీ హైకమాండ్ దృష్టిలోనూ పడాలన్న వ్యూహం సీఎం రేవంత్ రెడ్డిలో ఉన్నట్టుగానే కనిపిస్తోంది. బీసీల జనాభాలో భాగంగా ఉన్న ముస్లింల జనాభాను ఇప్పుడేం చేస్తారని రేవంత్ ప్రశ్నించడం కొసమెరుపు. ఓవైపు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పినట్టు తాము నడుచుకుంటామంటూనే విపక్షాలను టార్గెట్ చేసేలా రేవంత్ రెడ్డి అడుగులేస్తున్నారు. తెలంగాణలో రాజుకుంటున్న బీసీ సర్వే విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కరలేదని, తాము దేశానికి ట్రెండ్ సెట్టర్గా నిలుస్తున్నామన్నారు. సర్వే చేయడం వల్ల తనపై ఎన్నో ఒత్తిళ్లు వస్తున్నాయని, అయినా తాను వెనక్కి తగ్గనని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ లెక్క ప్రకారం 51% మంది బీసీలుంటే కాంగ్రెస్ చేసిన సర్వేలో 56.33% బీసీలు ఉన్నారు. అలాంటప్పుడు బీసీల లెక్క పెరిగిందా తగ్గిందా చెప్పాలన్నారు రేవంత్. మరోవైపు కాంగ్రెస్ నేతలు చేసింది కూడా చెప్పుకోలేకపోతున్నారని, పార్టీని ఏం చేయబోతున్నారంటూ రేవంత్ రెడ్డి క్లాస్ పీకారు. సర్వే తమకు రాహుల్ గాంధీ ఇచ్చిన ఆస్తి అని చెప్పడం ద్వారా రాహుల్ గాంధీని బీసీలకు చేరువ చేయాలన్న ఆలోచనలో రేవంత్ ఉన్నట్టు అర్థమైపోతోంది. కులగణనను పార్టీకి మేలు చేసేలా చేసుకోకుంటే ఇబ్బందన్నారు. కొందరు నేతలు ఏదైనా ఉంటే రేవంత్ చేసుకుంటాడులే అనుకుంటున్నారని, నేను చేయాల్సిందే నేను చేసినా ఎవరు చేయాల్సింది వారు చేస్తేనే ఫలితాలొస్తాయన్నారు. రాత్రికి రాత్రే తాము బీసీ లెక్కలు తీయలేదన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ సర్కారు అధికారికంగా విడుదల చేసిన నివేదికతో బీజేపీ కంగారు పడుతోందని, దేశవ్యాప్తంగా కులగణన అమలు చేయాల్సి వస్తుందని కొన్ని పార్టీలు భయపడుతున్నాయన్నారు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ కాకి లెక్కలు చెప్పిందన్నారు. గతంలో సేకరించిన వివరాలను అధికారికంగా చెప్పలేదన్నారు. పరువు పోతుందని సమగ్ర కుటుంబ సర్వే నివేదిక బయటపెట్టలేదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం సమాచారాన్ని బీఆర్ఎస్ వాడుకుందన్నారు. కేంద్రంలో ఎంత పెద్ద నాయకుడు ఉన్నా సర్వే చేయలేకపోయారన్నారు. బీసీలపై ప్రేమ ఉంటే కేంద్రం దగ్గర ఉన్న నివేదికను మోడీ బయటపెట్టాలన్నారు. గుజరాత్లో కూడా ముస్లింలు బీసీల్లో ఉన్నారన్నారు. 2022లో మోదీ స్వయంగా చెప్పిన విషయాన్ని బండి సంజయ్ గుర్తుంచుకోవాలన్నారు రేవంత్. బీసీల లెక్క తేలితే తమ పరిస్థితేంటని ముస్లింలు ప్రశ్నిస్తారని బీఆర్ఎస్ బీజేపీ వర్రీ అవుతున్నాయన్నారు సీఎం. అంతిమంగా దేశమంతటా సర్వే చేయాల్సి వస్తుందన్నారు. కులగణనను కాపాడుకోకపోతే బీసీలకే నష్టమంటూ రేవంత్ హెచ్చరించారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న డిమాండును ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. సర్వేను కావాలనే బీజేపీ తప్పుపడుతోందన్నారు. ముస్లింలను బీసీల్లో కలిపితే బండి సంజయ్ ఎలా విమర్శిస్తారన్నారు. గుజరాత్లో ముస్లింలు బీసీల్లో ఉన్నారని సాక్షాత్తు ప్రధాని మోడీ చెప్పిన విషయాన్ని మరిచి సంజయ్ సోయిలేని మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ సర్వే గురించి తప్పుడు లెక్కలని, తప్పుడు మాటలు మాట్లాడడం సరికాదన్నారు. తమ సర్వే ఎట్లా తప్పో చెప్పాలన్నారు రేవంత్ రెడ్డి.